అందరికీ నా ఉద్యమాభినందనలు. అయితే నిన్న శ్రీరామనవమి సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గంలోని ఆకువీడు దగ్గర పెద్దపేట అనేటటువంటి మాలపల్లిలో జరిగినటువంటి గలాట విషయం ఈరోజు నిన్నటి నుంచి ఈ రోజు వరకు సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, కొన్ని ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ అని వస్తుంది. మీరందరూ గమనించే ఉంటారు. వాస్తవంగా ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక పక్క ప్రణాళికతోటి, ప్లాన్ తోటి, వ్యూహంతో మన రఘురామకృష్ణరాజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డిప్యూటీ స్పీకర్గా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి, ఈయన ఒక 40-50 కార్లతోటి, 40-50 మంది కార్యకర్తలతోటి, 40-50 మంది పోలీసులతోటి ఈ యొక్క ఆకువీడు అనేటటువంటి దగ్గర పెద్దపేట మాలపల్లి దగ్గర ఉన్నటువంటి శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి శ్రీరాముని గుడి దగ్గరికి వెళ్ళి దండ వేయడానికి వెళ్ళడం జరిగింది. నేనేమంటానంటే, గతంలో ఇక్కడ నీకు ఘర్షణ జరుగున్నప్పుడు ఈ ఘర్షణను రెచ్చగొట్టడానికి కాకపోతే నువ్వు ప్రత్యేకంగా ఇంకొక చోటకు పోవచ్చుగా, లేదా నువ్వు అక్కడ గుడి కట్టించాలనే ఆలోచన ఉంటే వాళ్ళ గ్రామస్తులందరినీ పిలుచుకొని మీ ఇంటికి పిలిచి మీరు చర్చలు జరిపించి, లేదా ఏదో ఒక విధంగా మళ్ళా నువ్వు అక్కడ పోటీ చేయాలిగా. వాళ్ళు ఓట్లేస్తేనే నువ్వు గెలిచింది. అది లేదు. ఇక్కడ కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విధ్వంసాలు రెచ్చగొట్టేటటువంటి ఉద్దేశంతో ఈ విధంగా నువ్వు అక్కడికి వెళ్ళావు. వాస్తవంగా అక్కడ ఈ దృశ్యాలు మీరు చూడొచ్చు. ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రఘురామకృష్ణరాజు మీద ఎవరు దాడి చేయాల. మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఏమంటాడు, రఘురామకృష్ణరాజు మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అంటాడు. అక్కడ ఏం జరిగింది, వాట్ ఈజ్ వాట్ అని విచారించుకోకుండా ఎవరు దాడి చేశారు దాని మీద తెలుసుకోకుండా నువ్వు ఎలా మాట్లాడతావు అట్లాగా? నిన్నటిదాకా మా వాళ్ళు చాలా మంది పవన్ కళ్యాణ్ మీద రెచ్చిపోతుంటే నేను కాముగా ఉన్నా. ఎందుకు అతని మీద మీరు మాట్లాడటము? ఎందుకు అతను వాస్తవంగా ఆ కాపులకి, మాలలకి చర్చ ఉంది. ఫ్యూచర్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులు కానీ, మాలలు కానీ అధికారంలోకి రావాలంటే, రాజ్యాధికారం చేపట్టాలంటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ మాది, సింగిల్ లార్జెస్ట్ ఓటింగ్ మాది. మా మాలలు, కాపులు కలిస్తే ఇక్కడ రాజ్యాధికారం చేపట్టచ్చు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావచ్చేమోనే అనే వ్యూహంతో మేము అడుగులు వేస్తాం, మేము దగ్గరికి పోదాం అనుకుంటే ఈయన ఒకవేళ దగ్గర అయినట్టే అయ్యి మళ్ళీ దూరం అవుతాడు. తేల్చుకోలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్. ఎందుక ఈ రాజకీయం చెప్పండి? ఈ పవన్ కళ్యాణ్ తీరు ఎలాగుంటే, చంద్రబాబు నాయుడు మేము కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి 24లో గెలిపించుకున్నాం, మీకు ఓట్లేసాం చంద్రబాబు నాయుడు గారు అంటే, మీరు మాకు ఓట్లు వేయలేదు ఇంక వేయొద్దు అని ఆయన నేడుతున్నాడు. ఇక్కడ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఆ తర్వాత జనసేన పార్టీ కానీ మాలల్ని మొత్తం 100% దూరం చేసుకుంటున్నారు. మీరు ఎందుకు దూరం చేసుకుంటున్నారు? మీ అంతరాత్మతో మీరు పరిశీలన చేసుకోవాలా. నెక్స్ట్ ఫ్యూచర్ ఏందో అర్థమైపోతుంది మీకు. మాలల మీద ఒక కక్షతోటి, వివక్షతోటి, కుట్రతోటి రఘురామకృష్ణరాజుకి ఏం పని? రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్గా ఉన్న ఆయనకి తెలియజేస్తున్నాం, గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎంపీగా ఉండవు. జగన్మోహన్ రెడ్డికి నీకు గొడవలు పడ్డాయి. ఆ గొడవలు పడినప్పుడు నిన్ను అరెస్ట్ చేశారు, అక్రమ కేసులు బనాయించారు. ఓకే, అయితే ఈరోజు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆయనతో తలపడు లేదు. ఈరోజు నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు ఏదైనా చేయదలుచుకుంటే ఆయన్ని ఏదో ఒకటి చేయి. నువ్వు ఇప్పుడు అది చేత కాదు నీకు. కేవలం ఇక్కడ మాలను టార్గెట్ చేసుకుంటావని నిన్ను అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ కేసు విషయంలో పివి సునీల్ కుమార్ కానీ, లేదా ఆ కేసులో ఉన్నటువంటి వారందరి గురించి మాకేం సంబంధం? మేము వాళ్ళ గురించి మాట్లాడట్లా. నువ్వు ప్రతి ఒక్కసారి మా కులాల మధ్య, మతాల మధ్య రెచ్చగొడుతుంటే ఖచ్చితంగా పివి సునీల్ ఈ యొక్క రఘురామకృష్ణరాజు మీద ఇలాంటి వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టాలా? ఇక్కడ అసలు రఘురామకృష్ణరాజు చరిత్ర అందరికీ తెలుసు. ఎన్ని కేసులు ఉన్నాయి? బ్యాంకులను రాబరింగ్ చేశారు, వేల కోట్లు, లక్షల కోట్లు, 100 కోట్లు దోపిడీ చేసినటువంటి కేసులు ఎన్ని ఉన్నాయి? అట్రాసిటీ కేసులు ఎన్ని ఉన్నాయి నీ మీద? ఈ కేసులన్నీ ఉన్నప్పుడు నువ్వు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నావు, సరే ఓకే తీసేయి. ఇలాంటి వాడి మీద చీటర్లు ఎవరు? ఇక్కడ ఏదైనా నిరుపేదలు ఒకటి నిన్ను కొడితే వాడి మీద చీటీ ఓపెన్ చేస్తారు. చీటర్, నిజమైన చీటర్ ఎవరు? ఇక్కడ రఘురామకృష్ణ లాంటి వాళ్ళు ఇక్కడ నిజమైనటువంటి చీటర్లు. ఈరోజు అన్యాయంగా ఈ ఆకువీడులో, పెద్దపేట మాలపల్లిలో ఒక 55-60 మంది మీద అన్యాయంగా, దారుణంగా, దుర్మార్గంగా, అమాయకులైనటువంటి మా మాలల మీద ఇక్కడ అక్రమ కేసులు బనాయించి నిన్నటి నుంచి పోలీస్ స్టేషన్లో పెట్టి ఇంతవరకు బయటకు రాల. అక్రమ కేసుల్లో అత్యాత్నం కేసు పెట్టారంట. ఎందుక ఈ విధంగా చేస్తారా? నేను ఒకటే తెలియజేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మీరు వాట్ ఈజ్ వాట్ అని పూర్వపరాలు విచారించి ఒకసారి రఘురామకృష్ణరాజుని మందలించండి. ఎందుకు నీకు మాలలతోటి? నీకు ఏదైనా కక్ష ఉంటే పివి సునీల్ కుమార్ గారు మీద నిన్ను కస్టోడియల్ టార్చర్లో నిన్ను టార్చర్ చేసి నిన్ను కొట్టిన మీద నీ ప్రతీకారం తీర్చుకో. లేకపోతే దమ్ము ధైర్యం అంటే జగన్తో పోరాడు. ఈరోజు అధికారం ఉంది కాబట్టి జగన్పై నీ ప్రతీకారం తీర్చుకో. ఆడలేక మధ్యలో మీద పడ్డట్టు రఘురామకృష్ణరాజు, ఇది నీకు పద్ధతి కాదు.
ప్రజలారు అందరూ గమనించండి. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పక్కన బల్యాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. గమనించుకోండి, ఈయన పక్కనే ఉంది బల్యం. ఇక్కడ గుంతలు తవ్వి పక్కనే ఉన్నవాడు గుంత తవ్వి గుంటలో పడేస్తాడు అనే విధంగా పూర్తిగా కూటమి ప్రభుత్వానికి మనలో దూరం అయిపోతారు. మీరేదో అనుకుంటున్నారు ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఆకువీడులో పెద్దపేటలో జరిగినటువంటి దాని మీద పూర్వపరాలతో ఒక కమిటీని వేసి విచారణ జరిపించండి. ఈ విచారణలో వాట్ ఈజ్ వాట్ అని తేలినోళ్ళ మీద మీరు చర్యలు తీసుకోండి. చట్ట ప్రకారం అధికారం మీ చేతిలో ఉంది కదా. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే రఘురామకృష్ణ రాజ్యం మీద దాడిని ఖండిస్తానంటాడు. నిన్న అక్కడే ఆయన నియోజకవర్గంలో ఎన్నిసార్లు దళితుల మీద దాడులు జరిగినాయి, బహిష్కరణ జరిగినాయి. ఒక్క చోటగా పైన ఒక్క చోట నోరెత్తి మాట్లాడా? ఎందుకు మాట్లాడట్లేదు? మీరు మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలా. ఏం జరుగుతుంది ఇక్కడ? అధికారం ఉంది, మీరు పవన్ కళ్యాణ్ గారి మీద మాకు చాలా అభిమానం ఉంది, మీరు న్యాయంగా ప్రవర్తిస్తారని చాలా మేము గౌరవిస్తున్నాం. కాబట్టి దీన్ని విచారించండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ఈ పెద్దపేటలో మా వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళని వెంటనే బేషరత్తుగా విడుదల చేయాలి. లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున చెలో ఆకువీడుకు పిలుపునివ్వాల్సి వస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సంఘాలతోటి అందరం కలిసి ఆకువీడును ముట్టడించి న్యాయమైనటువంటి న్యాయ దీక్ష చేసి న్యాయమైన ధర్నా చేసి మా వాళ్ళని మేము బేషరత్తుగా విడుదల చేయించుకుంటామని డిమాండ్ చేస్తున్నాను.